మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో ముఖాముఖి తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి 27 నెలల పరిపాలనలో ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతా ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్ని కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే ఎవరైనా ఈ పాలన చంద్రబాబు నాయుడు గారి అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దున లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలల కనీసం ఏ పంట కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్న కానీ, అరటికి కానీ